రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేశాను. రిటైర్మెంట్ గత 5 సంవత్సరాలు నాకు అంటే 68 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేశాను రన్నింగ్. ఆ తర్వాత నుంచి నేను ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకదాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ హాఫ్ మారుతాను ఫుల్ మారుతాను కూడా నేను 10-12 చేసిన తర్వాత మళ్ళీ లోలో వాళ్ళ పోలో దగ్గర టఫెస్ట్ కొండల మీద పరిగెత్తాలన్నమాట. 50 కిలోమీటర్లు 6 గంటల్లో పరిగెత్తాను. ఆ తర్వాత మళ్ళీ సతారా అని అది కూడా కొండల్లోనే 65 కిలోమీటర్లు 8 గంటల్లో పరిగెత్తాను. అది అక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇట్లాగే పెద్ద గ్రూపు, డాక్టర్స్ ఎక్కువ మంది. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, మీరు వచ్చి మాకు ఇన్స్పిరేషన్గా పరిగెత్తండి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి అర్ధరాత్రిగా 12 o'clock స్టార్ట్ అవుతుంది, పొద్దున్న 8 గంటల వరకు పరిగెత్తాను అనమాట. నాతో పాటు 10 కిలోమీటర్లు వాళ్ళ 8 మంది వచ్చి నాకు సపోర్ట్గా మళ్ళీ లాస్ట్లో పరిగెత్తారు అనమాట. దాంతో నేను బాగా ఇది అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం టార్గెట్ పెంచుకుందాం. కృష్ణ గారు కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఎక్కువ కలిసి పరిగెత్తాం. హైదరాబాద్లో కూడా బయటికి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్తాం. మారుతానంటే ఒకరికొకరికి సపోర్ట్గా చేయాలి. రన్నింగ్ అనేది ఇప్పుడు ఎందుకంటే నాది ఫిట్నెస్ ఏజ్ మీరు ఆశ్చర్యపోతారు. దీంట్లో గార్మిన్లో నా ఫిట్నెస్ ఏజ్ ఇప్పుడు 59 సంవత్సరాలు అండి. ఫిట్నెస్ ఏజ్ నా ఏజ్ 73. ఫిట్నెస్ ఏజ్ దీంట్లో చూసుకుంటే నాది 59 సంవత్సరాలు. ఇప్పుడు దీంట్లో రోజు వాచి పెట్టి పరిగెత్తూ ఉంటాను అనమాట. అందుకని రన్నింగ్ చేసిన వలన మన ఏజ్ తగ్గుద్ది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఏజ్ మాత్రం మర్చిపోండి. మీరు ఎంత రన్నింగ్ చేస్తే మీరు అంత కుర్రోళ్ళు అవుతారనమాట. అది ఇప్పుడు నాకు మళ్ళీ నేను కుర్రోటే నా లెక్క. ఎందుకంటే నేను మామూలుగా చాలాసార్లు పరిగెత్తేటప్పుడు ఒక్కొక్క ఆయన సార్ మీ ఏజ్ ఎంత సార్ అంటాడు.